మీ పేరును బట్టి ఇంటి సింహద్వారమును ఎంచుకోవటం లేక ఏ దిక్కు ఇల్లు మీకు అదృష్టాన్ని ఇస్తుందో తెలుసుకోవటం ఎలా? అతి ప్రాచీనమైన భారతదేశము శిల్పకళలకు, వాస్తు వైభవంనకు ప్రఖ్యాతి వహించింది. భారతదేశ నాగరికత అద్భుతమైన వాస్తు వైభవమునకు అద్దం పడుతుంది. భారతదేశంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, మహానగరాలు మహాసౌధాలు శిల్పకళలతో నిండి వాస్తుశాస్త్ర విజ్ఞానాన్ని, మన పూర్వీకుల శిల్పకళ మరియు నిర్మాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ అందరిని అబ్బురపరుస్తున్నాయి. ఇలా పురములు, దివ్య సౌధములు మరియు సాధారణ గృహములు ఎన్నో కట్టడాలు, వస్తువులుగా తనయందు కలిగి ఉన్నది కావునే భూమికి దేవనాగరియందు వాస్తు అని కూడా పేరుగలదు. అలాంటి ఎన్నో విషయములను తెలియజేయు విజ్ఞానమే వాస్తుశాస్త్రము అని పిలవబడినది. దిశ కుదిరి దశ కుదురు నను సామెత తెలిసిందే. దిశ అనగా తాను నివసించు దిక్కు, స్థలము, గృహము అని అర్థము. దశ అనగా జాతక రీత్యా ప్రాప్తించు అభివృద్ధి, శుభ యోగములు. కనుక గృహనిర్మాణము తలపెట్టిన వారు శాస్త్ర సమ్మతముగా గృహం నిర్మించుకోవాలి. నివసించే గ్రహము సొంతమైన కాకపోయిన అందు వసతులు నివసించు వారు అనుభవించునట్లు అందలి దోషములను కూడా యజమానితో పంచుకోనవలసిందే. అలాగే మంచిని కూడా నివాసము ఉండే వారు యజమాని అనుభవిస్తారు. ఎవరు జన్మించిన గృహము వారికి అత్యంత శుభము. కాని కొన్ని సందర్భాలలో వేరొక ఇంటిలో నివసించవలసి రావటం లేక నూతన గృహమును నిర్మించటం జరుగుతుంటుంది. అలాంటి సందర్భములలో నిర్మించబోయే లేక నివసించబోయే గృహము మనకు మంచిదా కదా అని తెలుసుకోనటాన్ని వాస్తుశాస్త్రం లో అర్వణము అని అంటారు. అర్వణము రెండు రకములుగా లెక్కించవచ్చు. ఒకటి జన్మనక్షత్రము రీత్యా, రెండు నామనక్షత్రము రీత్యా. నామ నక్షత్రమును బట్టి గృహము యొక్క సింహద్వారము ఏ దిక్కున ఉండాలో నిర్ణయించటం ఎక్కువగా వాడుకలో ఉన్న శ్రేష్టమైన విధానంగా చెప్పవచ్చు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల వారు నక్షత్రాన్ని బట్టి మరియు రాశిని బట్టి కూడా తెలుసుకుంటారు. కాని ఈ విధానాలు అంత ఎక్కువ వాడుకలో లేకపోవటం గమనించవచ్చు. ముందుగా తన పేరునకు గల మొదటి అక్షరం ప్రకారం దిశావర్గ నిర్ణయం చేసుకోవాలి. సాధారణంగా దంపతులు అనగా భార్య భర్తలు గృహ నిర్మాణం తలపెడితే సింహద్వార నిర్ణయం ఇంటి యజమాని అనగా భర్త యొక్క పేరును బట్టి మాత్రమే చూడాలి. భార్య భర్తల ఇద్దరి పేరుతో చూడవలసిన అవసరం లేదు అని గమనించవచ్చు. భూమి భార్య పేరున కొనుగోలు చేసినప్పటికీ భర్త యొక్క పేరును బట్టి మాత్రమే సింహద్వారం నిర్ణయించాలి. దిశావర్గ నిర్ణయం తెలుగు భాషలో మొత్తం అక్షరాలు 51 ఉన్నవి. వీటిని 8 భాగాలుగా విభజించినారు. వీటినే అష్టవర్గులు అని పిలుస్తారు. ఈ అష్టవర్గులలో మొదటది అ వర్గు అని పేరు. అనగా ఈ వర్గులో అ, ఆ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ్ అనే 16 అక్షరములు ఉండగలవు. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట ఉన్న అట్టివారు ఆ వర్గు నకు చెందిన వారుగా పరిగణింపబడతారు. వీరికి తూర్పు దిక్కు స్వదిశ అవుతుంది. రెండవది క వర్గు అని పేరు. అనగా ఈ వర్గులో క, ఖ, గ, ఘ, జ్ఞ అనే 5 అక్షరములు ఉండగలవు. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట ఉన్న అట్టివారు క వర్గు నకు చెందిన వారుగా పరిగణింపబడతారు. వీరికి ఆగ్నేయ దిక్కు స్వదిశ అవుతుంది. మూడవది చ వర్గు అని పేరు. అనగా ఈ వర్గులో చ, ఛ, జ, ఝ, జ్ఞ అనే 5 అక్షరములు ఉండగలవు. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట ఉన్న అట్టివారు చ వర్గు నకు చెందిన వారుగా పరిగణింపబడతారు. వీరికి దక్షిణ దిక్కు స్వదిశ అవుతుంది. నాల్గవది ట వర్గు అని పేరు. అనగా ఈ వర్గులో ట, ఠ, డ, ధ, న అనే 5 అక్షరములు ఉండగలవు. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట ఉన్న అట్టివారు ట వర్గు నకు చెందిన వారుగా పరిగణింపబడతారు. వీరికి నైరుతి దిక్కు స్వదిశ అవుతుంది. ఐదవది త వర్గు అని పేరు. అనగా ఈ వర్గులో త, థ, డ, ధ, న అనే 5 అక్షరములు ఉండగలవు. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట ఉన్న అట్టివారు త వర్గు నకు చెందిన వారుగా పరిగణింపబడతారు. వీరికి పడమర దిక్కు స్వదిశ అవుతుంది. ఆరవది ప వర్గు అని పేరు. అనగా ఈ వర్గులో ప, ఫ, బ, భ, మ అనే 5 అక్షరములు ఉండగలవు. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట ఉన్న అట్టివారు ప వర్గు నకు చెందిన వారుగా పరిగణింపబడతారు.
వీరికి వాయవ్య దిక్కు స్వదిశ అవుతుంది. 7వది యా వర్గు అని పేరు, అనగా ఈ వర్గులో యా, ర, ల, వ అనే 4 అక్షరములు ఉండగలవు. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట ఉన్న అట్టివారు యా వర్గు నకు చెందిన వారుగా పరిగణింపబడతారు. వీరికి ఉత్తర దిక్కు స్వదిశ అవుతుంది. 8వది ష వర్గు అని పేరు, అనగా ఈ వర్గులో ష, ష, స, హ, ల, క్ష అనే 6 అక్షరములు ఉండగలవు. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట ఉన్న అట్టివారు శ వర్గు నకు చెందిన వారుగా పరిగణింపబడతారు. వీరికి ఈశాన్య దిక్కు స్వదిశ అవుతుంది. ఈ ప్రకారముగా వారి వారి పేరును బట్టి వారు ఏ వర్గమునకు చెందిన వారో తెలుసుకోవాలి. తద్వారా సింహద్వారము దిశను నిర్ణయించుకోవాలి. దిశావర్గ ఫలితములు. ప్రతి వారికి వారి జన్మ గృహము శుభము. తన జన్మ గృహము కాక మరియే ఇతర కారణముల వల్లనైనా ఇంకో గృహమున నివసించవలసి వచ్చిన తప్పక సింహద్వారం దిశను శాస్త్రరీత్యా నిర్ణయించుకుని నివసించుట అత్యంత శుభము. తన స్వదిశలో సింహద్వారము ఉండుట అత్యంత శుభము. స్వదిశ మొదలుకొని 1, 3, 7 దిశలు కూడా అత్యంత శుభములే. 2, 4, 6 దిశలు మధ్యమ లేక మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. 5, 8 దిశలు ఎంచుకొనిన బాధలు, ఇబ్బందులు, చింతలు, ధనవ్యయం, అనారోగ్యం అధికమగును. తద్వారా దరిద్రమును అనుభవించవలసి వచ్చును. ఫలితములు వరుసగా స్వదిశ అనగా 1, పుష్టి 2, సమం 3, మిత్ర 4, సమం 5, శత్రు 6, సౌఖ్యం 7, భోగం 8, వ్యయం. వీలైనంత వరకు విదిక్కులులైన ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం లకు సింహద్వారము ఉండకుండా చూచుట శుభము. గృహమునకు గేహము అని పేరు ఉన్నది. వాస్తు పురుషుని స్వరూపము మానవ దేహము లాంటిది. అందుకు వాస్తుపురుషుని పూజ అంటే తనచే కట్టబడిన గృహమునకు పూజ అని అర్థము. సర్వాంగే నయనం ప్రధానం అనగా అన్ని దేహ అంగములలో కళ్ళు ప్రధానమైనవి. అదే విధంగా గేహంగే సింహద్వారం ప్రధానం అంటే ఇంటికి సింహద్వారం చాలా ప్రధాననని అర్థం. గృహస్థస్య సర్వక్రియాన సిద్ధ్యంతి గృహం వినా అని శాస్త్రవాక్యము. అనగా స్వగృహము లేకుండా పరుల గృహములలో ఎన్నాళ్లు ఎన్ని సత్కర్మలు ఆచరించిన పరిపూర్ణముగా సిద్ధియోచవు. ఆ సత్కర్మల ఫలితమును సంపూర్ణముగా పొందుట కష్టసాధ్యము. అందుకే చిన్నదో పెద్దదో తమది అనే ఒక గృహము చాలా అవసరము. ఇహ పరములకు సాధనము గృహము. చెడు పాత్రలో కాచిన పాలు విరిగిపోయిన విధముగా చవిటి నెలలో వేసిన పంట పండనట్లు వాస్తు సరిలేని గృహమునందు నివాసము నిష్ప్రయోజనం. గృహమునకు సింహద్వారము ఎంత ప్రధానమో గృహము శల్యవాస్తు మరియు ఇంటి లోపల ఉన్న గదుల నిర్మాణము వాటి స్థితి కూడా అంతే ప్రధానము. కావున తామందరూ శాస్త్రపరిజ్ఞాన సహాయతతో అందమైన శుభవాస్తు పరమైన గృహములను నిర్మించుకుని ఉత్తమ ఫలితాలను పొందవలెను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగిన్ థ్యాంక్ యూ వెరీ మచ్.